కూడా నడుము బిగించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొక 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల కోసమే శంఖారావం పూరించడానికి, మన అందరికీ కూడా నూతన చైతన్యంతో ముందుకు నడిపించడానికి మన లోకేష్ అన్న గారు మన దగ్గరికి రావడం జరిగింది. ఆయన కోరిక ఒక్కటే. ఆయన కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ముందుకు నడిచాడు. ఆయనకి వ్యక్తిగతంగా రాజకీయంగా అనేక రకాలైనటువంటి సమస్యలు విధించిన మొన్న 2019లో మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నేను ఓడిపోయిన మంగళగిరిలోనే పోటీ చేసి మళ్ళీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలుస్తాను. నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను అండగా ఉంటాను. రాష్ట్రంలో ఎవరికి గొంతు లేకపోయినా నేను యువగలంతో వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని అందిస్తానని ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని మనమందరం కూడా ఆయన తాలూకా కలను నిజం చేయాలనంటే రాబోతున్నటువంటి కాలంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమితో ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసే అంతవరకు కూడా నిద్రాహారాలు మానుకొని కష్టపడవలసిందిగా కార్యకర్తలందరికీ కూడా మరొకసారి సందర్భంగా పిలుపునిస్తున్నాను. 2014 నుంచి 19 ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమదల వలస అందాల వలసగా వెలిసింది. ఏ కార్యక్రమం ఏ మండలంలో తీసుకున్నా, ఏ గ్రామంలో తీసుకున్నా కోట్లాది రూపాయల నిధులు ఆ రోజు రవణ మన కోసం తీసుకొని వచ్చి అందంగా మన గ్రామాలన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. అప్పటి వరకు ఆమదల